హనుమంతుడి దారిలోనే నడవాలి యువత కొన్ని విషయాల్లో అని చెప్తారు. ఎందుకు సార్? అంటే ఏ విధంగా? అంటే హనుమంతుడి దారిలో నడవడం కాదు. హనుమంతుల వారిని ఆదర్శంగా తీసుకొని మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఒక దారిలో ఆయన ఎళ్ళాడని చెప్పేసి నేను వెళ్తే గమ్యం ఎక్కడుంటుంది? అవును సార్. నాకంటూ ఒక గమ్యం ఉంటుంది. హ్మ్. ఆయన నడిచిన గమ్యం, ఆయన నడిచిన దారిలో నేను పయనిస్తే హ్మ్. నా గమ్యాన్ని నేను చేరుకుంటాను. ఆయన దారిలోనే నడిస్తే, ఆయన్ని అనుసరిస్తే ఆయనతో పాటు రామసేవ చేయడానికి, సీతమ్మ తల్లిని రక్షించడానికి ఉపయోగపడుతుంది. హ్మ్. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ఏమి పాటించాలి, ఏం అనుసరించాలి అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అవును సార్. హనుమంతుల వారు అనగానే మనకి ఫస్ట్ శక్తి వస్తుందండి. హ్మ్. హనుమంతుడు అనగానే బలం. పవర్, హ్మ్. శక్తి. హ్మ్. తర్వాత ఆయనలో ఉన్నటువంటి భక్తి. హ్మ్. శ్రీరామచంద్రమూర్తి మీద ఆయన చూపించినటువంటి భక్తి. ఈ శక్తితో భక్తిని మనం నిస్వార్థంగా సేవ చేసుకెళ్ళినప్పుడు ఆయన అనుసరించినట్టు అవుతుంది. ఇప్పుడు ఒరిజినల్‌గా ఒక రకంగా చెప్పాలంటే యువతలో శక్తి కోసం పడరాని పాట్లు పడతారు. హ్మ్. అంటే ఈ సప్లిమెంట్స్ అవి తీసుకొని జిమ్ములకెళ్ళి వీళ్ళందరూ శక్తితో ఉన్నవాళ్ళు ఎవ్వరికీ కూడా భక్తి లేదు. హ్మ్. అంటే హనుమంతుడు అనగానే వ్యాయామం అండి. హ్మ్. హనుమాన్ వ్యాయామశాల. పూర్వం అవును. అన్ని వ్యాయామశాలకి హనుమాన్ వ్యాయామశాలలు ఉండేవి. అవును. జిమ్ అక్కడ రాకముందు అదే ఉండేది. ఆ! హ్మ్. మీకు కంపల్సరీ అంటే మీరన్నారు. ప్రతి ఊర్లోనూ ఈ గుడి లేకుండా అని. హ్మ్. రామాలయం ఉన్న ప్రతి చోట రాముల వారి బంటుగా హనుమంతుల వారి గుడి ఉంటుంది. హ్మ్. అలా కాదు ప్రతి గ్రామంలోనూ ఒక వ్యాయామశాల ఉంటుంది. ఆ వ్యాయామశాలలో కంపల్సరీ హనుమంతుడు. హనుమంతుల వారి విగ్రహమే ఉంటుంది.